పాపం పుణ్యం ఉన్నాయంటారా? చెప్తున్నా, పాపం పుణ్యం అంటే ఏంటో చెప్తా వినండి. పాపం అంటే ఏంటి? మిమ్మల్ని మీరు నిందించుకుంటారే, అదే పాపం. ఓకే. పుణ్యం అంటే ఏంటి? మిమ్మల్ని మీరు ప్రైజ్ చేసుకుంటారు కదా, "అబ్బా, ఆనందంగా ఉందిరా, అమ్మయ్య ఉందిరా" అంటారు, అదే పుణ్యం. ఓకే సార్. ఇక అది తప్ప ఇంకేం లేదు. ప్రారబ్ధ కర్మలు లేవు, సంచిత కర్మలు లేవు, ఆగామి కర్మలు లేవు, ఏమీ లేవు. అలా గనక ఉంటే సంధ్యావందనంలో అని అంటాడు, ఆయన ఏమంటాడు? యదహనాత్ కృతే పాపం తదహనాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే, సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి అని ఎందుకు శాస్త్రం చెప్తుంది? మరి అందరి జీవితాలు ఒక్కోరిది ఒక్కో రకంగా ఎట్లా అని గురుజీ? గత జన్మ కర్మల అనుభవమే ఈ జీవితం అన్నారు. కర్మలు కాదమ్మా కారణం, వాడు అప్పుడు అనుభవిస్తున్న ఎనర్జీ. అంటే మనం చేసింది మనకి తిరిగి వస్తుంది అని అంటారు కదా, అది అదే అబద్ధం, ఎనర్జీ కదా. ఏమీ లేదు. మీరు అప్పుడు ఏ ఎనర్జీని అనుభవిస్తున్నారో దాన్ని బట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది, దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంతేగాని కర్మలతో సంబంధం అసలు ప్రారంభ కర్మలు కానీ సంచిత కర్మలు, అదేదో జన్మలో ఏదో చేశాయి, ఇవన్నీ కూడా మనల్ని మనం ఆపుకోవడం కోసం పెట్టుకున్నవి. ఏమీ లేదు, కర్మలు లేవు, పాపాలు లేవు, పుణ్యాలు లేవు, ఏమీ లేవు. క్లియర్ చేసేసేయండి బ్రెయిన్ ని, అనవసరం చెత్తది. అంటే మీకే కర్మ లేదు, మీకే ట్రాన్స్ఫర్మేషన్ పాపము అయిపోతుంది. లేదు, మీరు పుణ్యవంతులు. మైండ్ సెట్ విడివిడిగా ఉంటుంది కదా గురుజీ. అది మనం క్రియేట్ చేసుకుంటున్నాం కదా, మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అంత గొప్పగా ఇంత వ్యవస్థ మనకిస్తే, నాకేదో పాపం ఉంది, నాకేదో పూర్వజన్మ ఉంది అని అనుకుని కూర్చుంటే ఏం చేస్తాడు ఎవడైనా? తీసుకొచ్చి ఒక మాట అంటే ఒకరు సీరియస్ గా తీసుకుంటారు, ఒకరు ఆ, వదిలేస్తారు. అది ఎవడు సీరియస్ గా తీసుకుంటే తీసుకోమనండి, ఏమైంది? మనకి ఇష్టమై తీసుకుంటాం అట్లా. ఇప్పుడు అది ఎనర్జీ అమ్మా, అప్పుడు వాడు ఫేస్ చేస్తున్న ఎనర్జీని బట్టి ప్రవర్తిస్తాడు వాడు. అర్థమవుతుందమ్మా? ఒక్కోసారి మనమే, ఎంత చిన్నపిల్లలు ఎంత పెద్ద గొడవ చేసినా సరే చక్కగా ఆడుకుంటారా ఆడుకుంటారా అని ఎంకరేజ్ చేస్తాం. ఒక్కోసారి మనమే, వాడు ఏ గొడవ చేయడు, టపటపట కొట్టేస్తాం, తిట్టేస్తుంటాం. అవునా కాదా? ఒకసారి అమ్మ, వాడు ఎంత అల్లరి చేసినా సరే, అబ్బా ఎంత ముద్దుగా అల్లరి చేస్తున్నాడు అని ఇంకా ఎంకరేజ్ చేసే అమ్మ, ఒక్కోసారి ఎందుకురా ఇట్లా అల్లరి చేస్తామని పటపటపట కొడుతుంది. వాడేం అల్లరి చేయడు. ఇప్పుడు ఏంది? పాపం ఎక్కడుంది, పుణ్యం ఎక్కడుంది, ప్రారంభ కర్మలేంది, సంచిత కర్మలేంది, అప్పుడు వాడు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఎనర్జీ. అర్థమవుతుంది? ముందు మీరు మైండ్ లో నుండి అవన్నీ తీసేసేయండి. ప్రారంధ కర్మలు, ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ఎంత సోదంతా డెవలప్ చేసి మన మెదళ్ళ మీద రుద్దారు వాళ్ళు. చండాలం, అది బురదది. అవును సారా, అంటే చాలా మందికి ఉంది, నేను కూడా నమ్మాను ఇట్లా ఉంటుందని. దీనికి ఏమైనా అఫర్మేషన్స్ ఉంటాయి సార్? ఆ? దీనికి అఫర్మేషన్స్ ఏమైనా ఉంటాయండి? ఈ చెత్త అంతా తీర్చాకి. చెత్త అంతా తీయడానికి అఫర్మేషన్స్ అక్కల, చెత్త తీసేసేయడమే. ఏం లేదు ఇంకా. మనం మంచిని పెంచడానికి అఫర్మేషన్స్. అదే, అంటే ఇట్లాంటివి మన తీసుకోలేదు. లైఫ్ దీంట్లో తెచ్చుకోనివి మనం ఆకర్షించేస్తే దాని వల్ల అసలు మంచిగా చెడా అన్న థాట్ కూడా వచ్చింది. అది మంచిదేనా? మనకు అమ్మ ఏది చూపిస్తే అది మనకు మంచిదే. మీకు ఒక సంకల్పం జనరేట్ అయ్యింది అంటే, అది సృష్టితో సమ్మతం కాకుండా, సృష్టి సమ్మతం కాకుండా, ఎనర్జీ సమ్మతం కాకుండా మీరు జనరేట్ చేయలేరు. ఉమ్. అర్థమైందమ్మా? ఓకే. సృష్టి సమ్మతం కాకుండా, ఎనర్జీ అప్రూవల్ లేకుండా మీరు ఒక సంకల్పం చేయలేరు. ఇంకా అలాంటప్పుడు మంచిగా చెడా అని ఎందుకు అనుకోవాలి, ఆలోచించాలి? అసలు అనవసరమైన ఆలోచన అది. అర్థమైందా? మంచిగా చెడ ఆలోచన అనవసరం. మీరు ఫ్రీగా ఉండట్లా. మనమందరం మోక్షం కోసం ప్రయత్నం చేస్తాం కానీ బంధాన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఫ్రీగా ఉండాలనుకుంటే అసలు దేని గురించి ఆలోచించగల. అర్థమవుతుంది అసలు మనకి? థాట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? మనం క్రియేట్ చేసుకుంటామా, లేకపోతే మన ఫ్రీక్వెన్సీని బట్టి ఒక థాట్ ని అట్రాక్ట్ చేసుకుంటామా? అమ్మ మళ్ళీ అడగండి ఒకసారి క్వశ్చన్. అసలు థాట్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి? థాట్స్ ఎనర్జీస్ నుండి. ఎనర్జీ యొక్క వ్యవస్థ ఉంది కదా, శక్తి వ్యవస్థ చెప్పుకుంటాం క్లియర్ గా. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ అని చెప్పి శక్తి 6 విధాలుగా విభాగింపబడుతుంది. శక్తి ఒకటే అయినప్పటికీ విభాగం అనేది ఉంటుంది కదా. శక్తి విభాగం ఉందా లేదా? ఇప్పుడు ఆకాశం శక్తి, అది విభాగం అయింది. విభాగం అయితే ఏం ఏర్పడింది? వాయువు ఏర్పడింది. వాయువు శక్తి విభాగం అయిపోతే ఏమైపోయింది? అగ్ని ఏర్పడింది. మీకు తెలుసు కదా, అగ్ని ఎక్కడ ఏర్పడింది? వాయువు నుండే కదా.
వాయువు నుండే కదా అగ్ని ఏర్పడింది. తెలుసా మీకు అగ్ని ఎక్కడి నుండి ఏర్పడింది? అవును గురుజీ. వాయువు నుండి అగ్ని ఏర్పడింది. మరి వాయువు ఎలా ఉంటుంది, అగ్ని ఎలా ఉంటుంది? చూడండి, రెండు వేరు వేరు ధర్మాలతో ఉంటుంది. అవునా కదా? వాయువు ఎలా ఉంది? చక్కగా చల్లగా గాలి బాగుంది అనిపిస్తుంది. అదే అగ్ని పడితే వేడిగా ఉంటది. దీని నుండే కదా అది పుట్టింది. ఇంకా చల్లగా హాయిగా ఉండాలి కదా, ఉండదు. దాని ధర్మం వేరు, దీని ధర్మం వేరు. ఎప్పుడైతే శక్తి విభాగింపబడుతుందో ధర్మాలు మారతాయి, మొత్తం వ్యవస్థే చేంజ్ అవుతుంది. అట్లా శక్తి విభాగించబడినప్పుడు, ఈ ఎనర్జీస్ తయారైనప్పుడు, ఈ ఎనర్జీస్ తో నేను సమన్వయం సరిగా కానప్పుడు నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ థాట్స్, బలహీనమైనటువంటి థాట్స్ ఇవి జనరేట్ అవుతాయి. ఈ శక్తితో సరిగ్గా సమన్వయమైనప్పుడు బలమైనటువంటి థాట్స్, గొప్ప గొప్ప సంకల్పాలు జనరేట్ అవుతాయి. అంతే కాన్సెప్ట్. దీనికి పుణ్యము, పాపము, కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు ఇవేమీ లేవు. మనిషి తెలియని సమయంలో ఇవన్నీ క్రియేట్ చేశాడు. ఏది ఎందుకు జరుగుతుంది, ఏది ఎలా జరుగుతుంది అనేది తెలియలే వాడికి. టెక్నాలజీ లేదప్పుడు. అర్థమవుతుందమ్మా? అంటే ఒక కర్మ ఇస్ సమస్య నథింగ్ బట్ వచ్చినప్పుడు ఎమోషనల్ ఎనర్జీ అని ఒక అంటారు సమస్య కదా. వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చింది అనే టెక్నాలజీ లేనప్పుడు కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు అని చెప్పి సర్దుకుపోతాడు. తెలియదు కాబట్టి. ఈ రోజు మనకి టెక్నాలజీ పెరిగింది, క్రియాయోగం చెప్తుంది. ఏది ఎందుకు జరిగిందో దానికి ఒక కారణం ఉంది, కారణకార్య సిద్ధాంతం ఉంది. కారణం లేకుండా కార్యం జరగదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది, కారణకార్య సిద్ధాంతం ఉంది. ఒక కారణం ఉంటుంది ఏదైనా జరగడానికి. ఏదైనా జరిగింది అంటే దానికి ఒక కారణం ఉండి తీరాలి. ఇట్లా కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటటువంటి సిద్ధాంతం మనకు ఋషి అందిస్తుంటే కర్మలు, సంచిత కర్మ, అదే ఆగామి కాజ్ అండ్ ఎఫెక్టే కర్మ కదండి. ఇప్పుడు మనకి ఒక దెబ్బ తగిలింది అంటే మనం మోసం చేశారంటే ప్రీవియస్ లో మనం చేసిన ఏదైనా అయ్యుండొచ్చు. మనం వాడికి ఏదో చేస్తుండొచ్చు, వాడు గుర్తుపెట్టుకుని దాన్నే మనం కర్మ అని ప్రశ్న. అది ఇప్పుడు మీరే చూడండి, హేతుబద్ధత ఉందా? ఏదో కర్మలో నేను ఏదో చేశానండి దానివల్ల వచ్చింది అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ కాదు, మరి. ఊహ ప్రమాణం, అజ్ఞాన ప్రమాణం. మీకు తెలియని దాన్ని కాజుగా పెడుతున్నారు అక్కడ. కాజ్ ఎప్పుడైతే ఏముండాలి, స్పష్టంగా ఉండేది కాజ్ అయి ఉండాలి. అది అర్థం మనకు తెలియదుగా. ఈ లైఫ్ స్పాన్ లో జరిగి ఉండకపోవచ్చు, ప్రీవియస్ లో జరిగి తెలియదు ఉండొచ్చు. కదా అంటే తెలుసుకోవాలి. మరి అది ఎట్లా తెలుస్తుంది? అదే చెప్తున్నా కదా, మీకు తెలియని కర్మల్ని పెట్టద్దు, తెలిసిన ఎనర్జీని పెట్టండి. మీకు అక్కడ ఎనర్జీ అనేది ఇంపాక్ట్ అయి ఉన్నది అనేది ఇక్కడ తెలిసే విషయం కదా ఇది. అంటే కర్మ ఇస్ నథింగ్ బట్ ఎమోషనల్ ఎనర్జీ అంటారు కదా. కర్మ అనేది లేదు. మన ఎమోషనల్ బ్లాక్స్ కర్మస్ కదా. కాదమ్మా, కర్మ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం ప్రతి క్షణం. ఇప్పుడు ఉషా గారు, ఏమంటే మీరు సరిగ్గా చెప్పట్లేదండి అన్నారు. అవునా, నేను సరిగ్గా చెప్పట్లేదా? అవునేమో, నేను సరిగ్గా చెప్పట్లేదేమో, నేను ఎందుకు పనికిరా. ఇదే కర్మ. ఇది నేనే కదా క్రియేట్ చేసుకుంటున్నా. ఎస్. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై మీ. ఇదే కర్మ అంటే. ఈ కర్మ నేను క్రియేట్ చేస్తున్నా. దీనికి ఎంత సోది ఎందుకు మనకి? అసలు నేను క్రియేట్ చేయకపోతే అసలు తలకాయ నొప్పి లేదు కదా. ఎస్. మనకు మనం క్రియేట్ చేసుకుంటున్న ఒక సోది వ్యవస్థ కర్మ అనేది. మరి అది ఇప్పుడు ఈ భగవద్గీతలో థాట్ మనం పెట్టుకున్న థాట్ మన బాడీలో ఎక్కడో అక్కడ ఏదో ఒక చక్రాలో ఒక ఎనర్జీ రూపంలో ఉంటుంది కదా. నేను అదే చెయ్యొద్దు అంటున్నా. అసలు ఎందుకు చేయాలి అంటున్నా నేను. అంత 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 దాకా ఎందుకు వెళ్తాం? అసలు కర్మ ఎందుకు అంటే క్రియేట్? ఇప్పుడు దాకా అవేర్నెస్ లేదు కాబట్టి. ఇప్పుడు ఉంది కదా, ఇంకా దాని గురించి ఆలోచించొద్దు. మరి అయిపోయిన వాటి ఎఫెక్ట్ ఇప్పుడు మన మీద పడదా? ఉండదు, ఉండదు. అయిపోయిన వాటి ఎఫెక్ట్ ఉండదు, అస్సలు ఉండదు. నేను ఇస్తున్నా కదా మీకు, ప్రామిస్ చేస్తున్నా కదా, మీకు పూర్వజన్మ కర్మల ఎఫెక్ట్ లేదు. కర్మలు అనేవే లేవు. సంచిత కర్మలు, ఆగామి కర్మలు అస్సలే లేవు. అవి ఊదరగొట్టారు జనాలు. అవివేకంగా ఉండే పండితులు, ఓకే. పండిత మన్యులు జనాల్ని, సమాజాన్ని ఎట్లా చేయాలో అట్లా చేయడం కోసం ఇవన్నీ ఊదరగొట్టారు. అవన్నీ క్రియేటెడ్ బై అస్. మనం క్రియేట్ చేసేది అవి ఏమీ లేవు. సో మన దానికి లైఫ్ కూడా మన చెప్తారు ఇష్టం కదా వచ్చినట్టు గురూజీ మార్చుకోవచ్చు భగవద్గీతలో, అంటారు. జ్ఞానాగ్ని భగవద్గీత దగ్ధ కర్మాణం అని. ఇప్పుడు భగవద్గీతలో జ్ఞానం వచ్చిందా కర్మ ఇప్పుడు వచ్చింది జ్ఞానము దగ్ధం అయిపోయింది. ఆల్రెడీ ఉన్నిందేమో, ఇప్పుడు మీ జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి దగ్ధం అయిపోయింది. అంతే, అంతే కదా. జ్ఞానినా దగ్ధ కర్మాణం అన్నారు కదా. సో అది పక్కన పెడితే కర్మ గురించి ఒక శ్లోకం చెప్పారు. ఏంటది? యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ అది కాదు, కురుతే కర్మ అర్జున. గురించి సాంఖ్యయోగంలో ఒక శ్లోకం చెప్తారు. అంటే జ్ఞానం అనే అగ్నిలో కర్మలని దగ్ధం అయిపోయినాయి. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి జ్ఞానము. చెప్తాయనండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోత్స్వ కర్మణి
అనేది కర్మ యొక్క నిర్వచనం కోసం భగవద్గీతలో శ్లోకం చెప్పారు. అవునా? అబ్బా, అది ఆయన చేసిన పొరపాటు. అది భగవద్గీతలో ఆ శ్లోకం చెప్పకుండా ఉంటే అసలు ఈ కర్మ సిద్ధాంతాలు ఇంత డెవలప్ చేసేవాళ్లే కాదు మనం. ఆయన చెప్పింది ఏంటి మహానుభావుడు? కర్మణ్యేవ అధికార. బాబు నాయన, మీకు కర్మ యందు అధికారం ఉన్నది. ఆ, కర్మ యందు ఆ ఒక్క పదం తీసుకొని మనం ఇంత తలకాయ నొప్పిని సృష్టించుకున్నాం. కర్మణ్యేవ అధికార అన్న వ్యక్తి తర్వాత ఏమన్నాడు? కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. ఒక కర్మ చేస్తున్నావంటే దాని ఫలం నీకొద్దు. ఆ స్థితిలో చేయమన్నాడు. చెప్తా వినండి, దాని ఫలం ఏంటి? రిజల్ట్ నీకొద్దు. ఆ, రిజల్ట్ వద్దు అంటే అర్థం ఏంటి? నాకే కర్మ లేదనే కదా, నాకే ఫలితం లేదనే కదా. ఉమ్, రిజల్ట్ లేదు అంటే నాకు అసలు ఏం లేదనే కదా, దానివల్ల నేనేం పొందననే కదా అర్థం. రిజల్ట్ లేదు. మా కర్మ ఫల హేతుర్భూహు. కర్మ ఫలం వద్దు, హేతు వద్దు. నేను ఎందుకు చేస్తున్నా ఈ కర్మను, నేను ఎందుకు చేస్తున్నా అనే హేతువు తీసేసేయండి, ఫలం తీసేసేయండి. అలాగే కర్మ యందు సంగత్వాన్ని తీసేస్తే అప్పుడు దాన్ని ఏమంటారు? కర్మ అనరు, క్రియ అంటారు. క్రియ. ఇది మరి కదా ఇన్ని కర్మ అనేది జన్మలు ఒక ఎందుకు అద్భుత అప్పుడు? కల్పన అంతే. మనం ఇన్ని జన్మలు ఎందుకు తీసుకుంటున్నాం? జన్మలు తీసుకుంటుందమ్మా. ఇది సైన్స్. జన్మలు ఎందుకు తీసుకుంటున్నాము అంటే సెల్ సంస్కారం మారుతున్న కొద్దీ జన్మ తీసుకుంటుంటుంది. దాంతో మనకు సంబంధం ఏముంది? అంటే మన కర్మలు ఒక ఎండ్ అయిపోయి మనం కర్మలు ఎప్పుడు... లేకపోయినా జన్మ తీసుకుంటారు. అవునా? రాముడు కృష్ణుడు కూడా జన్మలు తీసుకున్నారు కదా, వాళ్ళ కర్మ. అంటే వాళ్ళు దేవుడు కాబట్టి వాళ్ళ ఫ్రీ దేవుడు విల్ కూడా తో జన్మలు తీసుకున్నారు. తీసుకున్నారు కదమ్మా. అది ఫ్రీ విల్ కదా. ఫ్రీ విల్లా అదేమీ లేదు. కర్మలు అనేవి, కర్మలతో సంబంధం లేకుండా జన్మలు ఉంటాయి. ఉమ్, అర్థమవుతుందమ్మా? జన్మ అనేది కర్మలతో సంబంధం లేకుండా జన్మలు ఏర్పడతాయి. ఇప్పుడు నాకు ఏ కర్మలు లేవు కదా అంటే జన్మ రాకుండా ఉంటుందా? కడమది అంటే కదా. ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఒక మన పూర్ణాత్మ స్థాయికి వెళ్ళిన తర్వాత మనకి ఫ్రీ విల్ ఉంటుంది. మనం ఎప్పుడు రావాలంటే ఉండొచ్చు, వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అదేం లేదు, మనకు అదేం ఆ చాయిస్ లేదు అని నేను అనుకుంటున్నాను. అదేం ఉండదు. అట్లా అసలు ఏం ఉండదు. జన్మ అనే సైన్స్ మీకు ఎంత ఎంత గొప్ప ఉన్నత స్థాయి ఉన్నా జన్మలోకి రా అని చెప్పి తీసుకెళ్తుంది. ఓకే, అలా అంటే దానికి ఎండ్ లేదా ఇంకా? ఎండ్ ఉండదు. ఉమ్, మళ్ళీ భూమి మీదే పుట్టాలి. జన్మ తీసుకోవాల్సిందే. మీరు ఈ భూమి మీద పుడతారా, ఎక్కడ పుడతారా అనేది అది వేరే అదే విషయం. అది జన్మ అయితే కంపల్సరీ. ఓకే. వేరే లోకల్లో అయినా పుట్టచ్చు. అంటే జన్మరాహిత్యం అనేది లేదంటారా? జన్మరాహిత్యం జన్మలో తీసుకోవాలంటున్నాడు ఆయన శాస్త్రం. జన్మరాహిత్యము ఇప్పుడు నేను తీసుకోవచ్చు, ఈ జన్మలోనే జన్మరాహిత్యం ఉంటుంది. జన్మలు లేకుండా ఉండే స్థితి జన్మరాహిత్యం కాదు. అలాగే. జన్మ లేకుండా కాదు, జన్మరాహిత్యం ఫ్రీ అంటే విల్ తో అమ్మా, తీసుకోవాలంటే తీసుకుంటాం, వద్దు అంటే మానేసే స్థితి. అది మనం కుదరదు. ఇప్పుడు ఫోర్స్డ్ అది అని నాకు కుదరదు. అనిపిస్తుంది, ఎందుకంటే ఆహా, ఒక ఏదో బ్యాలెన్స్ ఉంది కాబట్టి. అది అసలు కుదరదు. అదంతా మనం క్రియేట్ చేసుకున్నాం. అది నాకు ఓకే. జన్మ వద్దు అనగానే జన్మ రాకుండా ఉండడానికి ఇది సైన్స్ కదా. ఇది సెల్ కదా, ఇది కణం కదా, కణాలు కదా, ఇవి మెమరీ కదా. ఇది రైట్. మెమరీ ఎప్పుడు కూడా మన మాటలు ఎందు, దాని ప్రకారం అది ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఏ మరి జన్మ కావచ్చా జన్మ తీసుకోవచ్చా సార్? ఏ జన్మ కావచ్చు ఆ జన్మ తీసుకోలేం, కానీ మన ఎనర్జీకి తగ్గట్టుగా జన్మ అదే రెడీ అవుతుంది, క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ క్రియేట్ క్రియేటెడ్ బై చేసుకుంటాం. అవర్ ఎనర్జీస్. మన ఎనర్జీ స్థాయి జన్మని నిర్దేశిస్తుంది, నిర్ణయిస్తుంది. జన్మ లేకుండా ఉండదు. మన ఎనర్జీ స్థాయిని బాగా పెంచుకోవాలంటారు. అంతే. ఇక్కడ జన్మ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది సైన్స్. అది భౌతిక సైన్స్. అది అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. మన మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. కాబట్టి అశోచ్యాన్ని అనవశోచస్తం అన్నారు. అది అనవసరమైన ఆలోచన అని అర్థమవుతుందమ్మా. గురుజీ ఇప్పుడున్నవన్నీ తీసేస్తాము, మీరు చెప్పిన ఫాలో అయితే మీరు చెప్పండి. అంతే. అర్థం. ఉన్నవన్నీ తీసేసుకుంటాం. ఆ, జన్మలు మనం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు డ్రైవర్ ఒక ఆయన ఉన్నాడు కదా కూర్చొని, ఆయన సరిగ్గా తీసుకెళ్తున్నాడా లేదా, మనం గమ్యస్థానానికి వెళ్తున్నామా లేదా, ఆయన సరిగ్గా బ్రేక్ కొడుతున్నాడా లేదా, ఎస్కలేటర్ వేస్తున్నాడా లేదా, ఇవన్నీ చూస్తామా? స్టీరింగ్ సరిగ్గా దొక్కుతున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తామా? సార్, మరి ఆత్మ పూర్ణాత్మగా ఎప్పుడు మారుతుంది? ఆత్మ పూర్ణాత్మగా ఎప్పటికీ మారదు. ఉమ్. ఎప్పటికీ మారదు, కానీ ఎనర్జీస్ డెవలప్ అవుతూనే ఉంటాయి. శివలింగం మరి కనుక పూర్ణాత్మ అనేది ఆ ఒక ఆత్మ నుంచి ఒక మెచ్యూర్డ్ గా అవుతూ 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 ఒక పూర్ణాత్మ అవుతుంది అంటారు, అది కూడా రాంగ్ నా? అది రాంగ్. మీకు మనం ఎనర్జీస్ ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీథింగ్ డెవలప్ అవుతూనే ఉంటుంది. అందుకే నేను బ్రహ్మ అన్నారు.
అర్థమవుతుందమ్మా. మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పటికి పూర్ణాత్మ అవుతుంది, ఎప్పుడు ఎండింగ్ వస్తుంది, దాని గురించి ఆలోచించక్కర్లా మనం. ప్రాసెస్ ఓకే. ఎంజాయ్ చేయాలి లైఫ్ అంటే. ఉమ్. ఒకటి మన దగ్గర ఉన్నది ఏంటంటే, చూడండి, ఒకడేమో ఆగామి కర్మలు, సంచిత కర్మలు అని చెప్పేసి జనాలు జడగొడతాడు ఒకడు. ఒకటేంటి, జన్మరాహిత్యం, ఎండింగ్, పూర్ణాత్మ అని చెప్పి ఇది జడగొట్టడం. ఉన్న ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయవయ్యా అంటున్నా నేను. వర్తమానంలో కరెక్ట్. జీవించాలి. ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయి చక్కగా. అవన్నీ వచ్చే వస్తాయి, పోయి పోతాయి, వదిలేసి ప్రస్తుతం ఎంజాయ్ చేయి మంచిగా. అది మొదట చెప్పారు గురుజీ, అది వదిలేసి ఇవన్నీ పట్టుకున్నారు. ఫస్ట్ అదే చెప్పిన, వర్తమానంలో జీవించండి. ఎన్ని సోది బాబు, అవన్నీ నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నువ్వు వెళ్తానే ఉంటావు. డ్రైవ్ అది. జన్మ అనేది ఈ జన్మ అయిపోతే ఇంకో జన్మ వస్తుంది, ఇంకో జన్మ వస్తే పునరపి జననం, పునర్జనరేషనం అవన్నీ వస్తూనే ఉంటాయి. వాటి గురించి ఏ జన్మ వస్తుందో వచ్చే జన్మలో. అంటే అంటే ఇలాంటి నాలెడ్జ్ అందాలంటే కూడా మనం ఏదో పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నామనే చెప్తున్నాను. అనవసరమైన నాలెడ్జ్ పొద్దు. అతి జ్ఞానం కూడా అజ్ఞానం ప్రమాదం. అది ఓకే. అతి జ్ఞానం చూసారా, అది చాలా ప్రమాదం. మన కర్మ, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, పూర్ణాత్మ, ఆ మోక్షం, పరలోకం. ఏమీ చేయలేడు కానీ, ఇప్పుడు నవ్వుతూ ఉండలేడు కానీ రేపేదో చేస్తాడు. గురూజీ అన్ని అన్ని కరెక్ట్ గా చెప్పారు. మేము పట్టుకోవడం తప్పు పట్టుకున్నాం అంతే గురూజీ. గురువులు అన్ని ఆ, కరెక్ట్ గా చెప్పారు. తప్పు కాదు. పట్టుకోవడం తప్పు పట్టుకున్నాము. ఇప్పుడు వర్తమానంలో జీవించాలి, ఫస్ట్ స్టేట్మెంట్ అది ఉంది. వర్తమానంలో ప్రెజెంట్ లో జీవించాలి. నాలాగ్ని దగ్ధ కర్మణం, కర్మలను దగ్ధం అయిపోయినాయి, ఆ, ఇంక అయిపోయింది. ఇప్పుడు ఈ క్షణం ఉండి ఈ క్షణం ఎంజాయ్ చేయలేడు కానీ ఇహమే ఏమి చేయలేనాడు పరం ఏం చేస్తాడు అంటాడు భగవద్గీతలో. అర్జున, ఇహంలోనే నువ్వు ఆనందంగా లేవు, పరంలో ఏం చేస్తావయ్యా నువ్వు? ఇప్పుడు ఎంజాయ్ చేయి, ఇప్పుడు ఆనందంగా ఉండు, ప్రాసెస్ ఎంజాయ్ చేయి. వాటి ప్రాసెస్ అనేది నేను చూసుకుంటున్నా కదా, నేను కదా చేసేది మొత్తం అంతా. యుద్ధం అంతా నేనే కదా చేస్తున్నా అన్నాడా లేదా భగవద్? అవునవును. ఉమ్. నీ రథం దోలుతున్నది నేను, నీ రథం దోలేది నేను, మొత్తం చేస్తుందంతా నేను. మొత్తం నోరు మూసుకొని చూస్తూ కూర్చోవయా, నీకెందుకు? యుద్ధం అంతా జరిగేది నా ప్రమేయంతో, నా శక్తితో. నువ్వేం చేసేవాడివి కాదు, చూసేవాడివి కాదు అని అంత గొప్పగా చెప్పినా సరే టెన్షన్ ఎందుకు మనకి? డ్రైవర్ ఆయన ఉంటే. అర్థమవుతుందా? ప్రెజెన్స్ లో ఉంటే ఎంజాయ్ చేయి, ప్రాసెస్ ఎంజాయ్ చేయి, ప్రాసెస్ ఎంజాయ్ చేయి. అంత నీ ఎనర్జీ రిఫ్లెక్షనే. నీ ఎనర్జీ మారితే అక్కడ మారుతుంది, నీ ఎనర్జీ డెవలప్ అయితే అక్కడ డెవలప్మెంట్ కనపడుతుంది. అంతా ఎనర్జీ. కర్మలు లేవు, సంచిత కర్మలు లేవు, ఆగామి కర్మలు లేవు, పూర్ణాత్మ లేదు. ఇంకో ఏ ఆత్మ వద్దు మనకు, అనవసరపు నాలెడ్జ్ అది. లైఫ్ ఇప్పుడు ఈ క్షణం ఎంజాయ్ చేయడం, ఆనందించడం అంతే. దీన్ని మించిన జ్ఞానం మనకు వద్దు, దీన్ని పరిధి మించిన జ్ఞానం వద్దు, ఇంకో గోల వద్దు మనకి. అర్థమవుతుందా? పసివాడికి ఏ కర్మ ఉంటుంది చెప్పండి? Yes. పసి ఏమీ ఇంకా ఉండదు. అక్కడ మనసు ఉండదు, అంటే వాడికి ఏ కర్మ ఉంది? అక్కడ మనసు లేదు కదా సార్. ఇప్పుడు మనకు మనసు లేదు, అనవసరం చింత పెట్టుకుంటే మనకెందుకు? మనసు లేకుండా మనం చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు కర్మలు గిరమలు అని చెప్పి మనసుని ఇంత పెద్దగా క్రియేట్ చేసింది మనమే కదా. అర్థమవుతుందమ్మా? వి క్రియేటెడ్ అవర్ మైండ్. మనమే మనసుని క్రియేట్ చేస్తున్నాం. మనసుని మనమే క్రియేట్ చేసి మనమే అందులో ఇరుక్కుపోయి మనం బాధపడుతున్నాం. దానికి దేవుడు ఏం చేస్తాడు, ఎవడేం చేస్తాడు? దానికో స్టేట్మెంట్ చెప్పారు గురించి, అది కూడా మర్చిపోయాను. నీ నీ జీవితం నీ సృష్టికర్త నీవే, ఆ, అది మర్చిపోయాను. నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు మైండ్, నువ్వే చక్కగా క్రియేట్ చేసి. పిల్లవాడు గనక ఇసుకలో గుడి కట్టినట్టుగా చక్కగా మైండ్ని క్రియేట్ చేస్తావు. ఆ మైండ్ లో నువ్వే ఇరుక్కుపోతావు. ఇరుక్కుపోయి నన్నేదో కుట్టింది, నన్నేదో తన్నింది అని ఏడుస్తావు. ఆ ఏడుపు దేవుడి దగ్గర మొరబెడతావు. దేవుడు ఆలోచించి నవ్వుతాడు ఒక నవ్వు. అరే ఇదంతా నువ్వే కదా క్రియేట్ చేసింది, నేను మంచిగా యూనివర్స్ మంచిగా క్రియేట్ చేసా, మంచి బాడీ, మంచి ఇంటెలిజెన్స్ ఇచ్చా, మంచి వ్యవస్థ క్రియేట్ చేసి ఇస్తే నువ్వు దరిద్రాన్ని క్రియేట్ చేసుకొని ఆ దరిద్రం నన్నేదో చేస్తుందని నువ్వు నాకు చెప్తే నేనేం చేయాలి? దరిద్రాన్ని క్రియేట్ చేసుకుంది నువ్వు, నేను మంచిగా క్రియేట్ చేశా. కర్మలు అంటావు, ఆగామి కర్మలు అంటావు, పాపం అంటావు. పాపం పుణ్యం నాకేంట్రా? నేను క్రియేట్ చేసిందంతా పుణ్యమే. అవును. నేను క్రియేట్ అవును సద్భావతి. నరకాన్ని నువ్వు క్రియేట్ చేసావు, పాపాన్ని నువ్వు క్రియేట్ చేసుకున్నావు. నాకు పాపం తెలియదు. దేవుడు ఏమంటాడో తెలుసా? నాకు పాపం తెలియదు. తెలీదు. పాపం తెలియని వాడి దగ్గరికి వెళ్ళి నేను పాపం గురించే చెప్తానంటే ఆయనకేం తెలుస్తుంది? నేను నీకంతా మంచిగా చేశా, నీకంతా అద్భుతాన్ని ఇచ్చా, శ్వాసనిచ్చా, శబ్దాన్ని ఇచ్చా, ఇంకేం కావాలి మీకు?
ఇంకేమి ఇవ్వాలి, ఇంతకు మించి ఏమి ఇవ్వాలి అని అంటాడు ఆయన. అర్థమవుతుంది, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. మన మైండ్ని మనమే క్రియేట్ చేసి దాన్ని రాచి రంపాన పెడుతూ ఆ బాధను మనం అనుభవిస్తూ, దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది అంటాం. కష్టము లేదు, ఏమీ లేదు, అదంతా మన ఫీలింగ్. గతం గతః గురుజీ మరి యద్భావం సరెండర్ తద్భవతి అని టు చెప్పారు. గాడ్ అంటారు కదా. మా సరెండర్ టు గాడ్ ఇప్పుడు భగవద్గీతలో కూడా చెప్పారు, నువ్వు చేసి చేసి నాకు వదిలేదు అంటే ఎంత 1,00,000 మంది నన్ను పట్టుకోవాలనుకున్నా చివరికి ఒకళ్ళే నన్ను చేరగలరు అని చెప్తారు కదా. దాన్ని కరెక్ట్. ఎక్స్ప్లెయిన్. దానికి జ్ఞానం అక్కర్లేదమ్మా, మనం ఏం చేయట్లేదనే భావం ఉంటే చాలు కదా మనకి. అంటే మనం చేసేది చేస్తూ ఇది నా వల్ల చేయించబడుతోంది అని అనుకోవాలనా? అది ఏం అనుకోక్కర్లే, ఎందుకు అనుకోవాలి? అదే మరి కర్మలు మనకు అంటకుండా అనుకోకుండా ఉండాలంటే ఉండలేమా? అనుకోవద్దు. అట్లా కదా, మనం ఏం అనుకోకుండా ఉండలేమా? ఏదో ఒకటి మరి కదా. అంటే మనసు పనిచేస్తోంది కాబట్టి తను మనసు పనిచేస్తుందంటే ఆపేద్దాం, ఇప్పుడే ఆపేద్దాం దాన్ని. అది అంటే 24 అవర్స్ ఆపడం అనేది కొంచెం అవుతుంది, కష్టమే. కష్టమేం కాదు. అదే మీ అఫర్మేషన్ అది. అది గురుగారు చెప్పే సాధన పట్టుకుంటే ఆపేయచ్చు. ప్లీజ్ గురుగారు చెప్పేది విందాం. డౌట్లు మరీ అంత రైజ్ చేస్తే బాగుండదు. ప్లీజ్ అసలు గురు. మైండ్ లేదు, అనవసరంగా మనం అవన్నీ ఉమ్. ఏర్పాటు చేసుకుంటాం. ఈజీ ఈజీ, మైండ్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. మీకు బ్రీత్ పట్టుకోవడం, బ్రీత్ చేంజ్ చేయడం తెలిస్తే మైండ్ ఆటోమేటిక్గా కుక్క పిల్లలా మన మాట వింటుంది. ఉమ్. టెక్నాలజీ పెరిగిందండి, ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు. ఓకే. ఆ రోజుల్లో టెక్నాలజీ లేక ఆ మాటలు చెప్పారు, కష్టం, మనసు కంట్రోల్ చేయడం కష్టం. ఈ మాటలన్నీ టెక్నాలజీ లేని అవుట్డేటెడ్ మాటలు. ఇప్పుడు అంతా అప్డేట్, దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు, ఇది అప్డేట్. ఎవరినైనా కంట్రోల్ చేయొచ్చు, ఇది అప్డేటెడ్ నాలెడ్జ్. అర్థమైందా? మీరు అవుట్డేటెడా, సాఫ్ట్వేర్ ఇంకా అప్డేట్ చేయలేదు మీది. అవును. ఇప్పుడు ప్రెజెంట్ లోకి వస్తే అప్డేట్ అవుతుంది గురుజీ. ఇప్పుడు ప్రెజెంట్ అప్డేట్ సిచ్యుయేషన్ చేయండి. లోకి వచ్చేస్తే అప్డేట్ అవుతుంది. మనం 2024లో ఉన్నాం. ఇప్పుడు అప్డేట్ నాలెడ్జ్ ఏంటంటే దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు, దేన్నైనా మనం వాటిని ఎలా చేయొచ్చు. అనవసరం యద్భావం తద్భవతి. అనవసరపు చెత్త తీసేసి కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, పూర్ణ జ్ఞానం, పూర్ణాత్మ ఏం అక్కర్లా. ఉన్న ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. రైట్ నౌ ఏం జరుగుతుందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎంజాయ్ చేయాలి. అనవసరపు ఆలోచనలు పెట్టుకోకూడదు. దానికి ఓకే గురు. ఎనర్జీ ఎలా ప్రయోగం చేస్తాం అనేది రేపు మనం తెలుసుకుందాం. ఎనర్జీ గురించి తెలిస్తే మీకు అర్థమవుతుంది మ్యాటర్ మొత్తం అంతా. గురువు గారు, ఇప్పుడు మనం ఎనర్జీని పెంచుకుంటాకి మీరు మార్గాలు చెప్తున్నారు. మరి అలాగే జంతువులకి ఎట్లా వస్తుందంటారు? అవి ఆ జీవితంలోనే ఉంటాయా, ఎక్స్ట్రా జీవితాలకు ఏమైనా వస్తాయి? అదే చెప్పి మనకెందుకు అసలు జంతువులు చావు వాటికి వస్తాయి కదా. అది సహజంగా ఉంది గురూజీ. మనమే అన్ని ఎక్కువ జ్ఞానంతో దారి తప్పున్నాం. బైబిల్లో యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. బైబిల్లో యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఆయనకి కిరీటం, ఇది ముళ్ళ కిరీటం పెట్టి ఇక సిలువ వేయడానికి సిద్ధం చేసి తీసుకెళ్తుంటే కొంతమంది ఏడుస్తారు ఇట్లా. ఓ యేసునాథా, ఏంటయ్యా ఇది అని ఏడుస్తుంటే ఒక మాట అంటాడు ఆయన. కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల ఆయన ఒక కోసం. మాట, బ్రహ్మాండమైన మాట అది. నా కోసం ఏడవద్దు, నీ కోసం ఏడు, నీ పిల్లల కోసం ఏడు. చాలా అద్భుతం అది. అవును సార్. పక్కనోడి కోసం ఎందుకు ఏడుస్తావు? నీ కోసం నువ్వు ఏడు, నీ కోసం నువ్వు ఏడిస్తే బాగుపడతావు. నీ పిల్లల కోసం ఏడిస్తే వాళ్ళని బాగు చేస్తావు.